మాట్లాడతారా? అందరికీ నమస్కారము. ఈరోజు మనము జగదీష్ అనే టీచర్ గారు మనకు ఇక్కడ 10 ఎకరాల భూస్వామి. మనం ఈరోజు ఆయనకి జీవామృతం, ద్రవ జీవామృతము ప్లస్ మనం దశపర్ణి జీవామృతం ఆల్రెడీ తయారైంది. ఇది ఎందుకు మనం ఉపయోగించుకుంటున్నాము అంటే ద్రవ జీవామృతం అనేది మనకు భూమిలో సతవ కోసం, భూమి సతవ కోసం మనం ఏమేమి వాడతామంటే మామూలుగా అయితే రైతులందరూ కూడా ఎరువులు, తర్వాత వచ్చేసి యూరియా, డిఏపి లాంటివి వాడుతూ ఉంటారు. అలాంటివి ఏమీ లేకుండా, కెమికల్ ఏమి లేకుండా మనం సాధారణంగా దొరికే వస్తువులతోనే మనం జీవామృతాన్ని తయారు చేసుకుంటాం. ఇది చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే భూమిలోని మంచి పోషకాలు అనేటివి తయారవుతుంది. మట్టి కణాలు అనేటివి కూడా మనకు మృదువుగా మారుతాయి. అలా మట్టి కణాలు మృదువుగా మారినప్పుడు మనకు ఈ వానపాములు లాంటివి అభివృద్ధి చేస్తాయి. ఆ వానపాములు మనం మామూలుగా అయితే మానవులు అయితే ఎంతసేపు పని చేసినా కూడా అలసట అనేది ఖచ్చితంగా ఉంటుంది. మిషన్లకైనా కూడా హీట్ ఎక్కి ఆగిపోతుంటాయి. కానీ వానపాములు అలా కాకుండా 24 గంటలు అవి దున్నుతూనే ఉంటాయి భూమిని. అలా దున్ని ఏమవుతుందంటే ఆ పొలం అంతా కూడా మనకు మంచి సతవగా మారిపోతుంది. ఎప్పుడైతే అవి ఒక రంధ్రంలోకి వెళ్ళి ఇంకో రంధ్రంలో నుండి అలా దున్నుతూనే 24 గంటలు దున్నుతూనే ఉండగా మనకేమవుతుందంటే ఆ మట్టి కూడా మంచి లవణాలుగా మారిపోతుంది. అలా మారినప్పుడు చెట్టుకి ఏమవుతుందంటే వివిధ రకాల మొత్తం పోషకాలన్నీ కూడా ఆ చెట్టు మొదల్లోకి చేరుకుంటాయి. అలా చేరుకున్న తర్వాత ఆ చెట్టుకు అనేది మంచి గ్రోత్ అనేది వస్తుంది. గ్రోత్ అంటే ఏంటి, మంచి మనకు ఆ చెట్టు ఆరోగ్యంగా కనబడుతుంది. ఇగుర్లు వస్తూ ఉంటాయి, ఇగుర్లు కావచ్చు, పూత కావచ్చు, ఆ చెట్టుకు కాసిన పండు కావచ్చు, ఏదైనా సరే నాణ్యంగా కనబడుతుంది, మనకు చాలా మెరుగ్గా కనబడుతుంది. ఇలా చేసుకోవడం వల్ల రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఇందులో మనం అతి తక్కువ ఖర్చుతోనే మనం ఇది జీవామృతాన్ని తయారు చేసుకుంటాం. అదే మనం డిఏపి, ఈ యూరియా లాంటివి ఇన్ని వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే భూమి దెబ్బతింటుంది. ప్లస్ ఏమవుతుందంటే మనం ఆ పంట పండిన ఎవరైతే ఆ పంటను తింటుంటారో వాళ్ళకు కూడా మనకు చాలా జబ్బులు అనేటివి వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఈ జీవామృతం అనేది స్ప్రేరు చేసుకోవచ్చు, ప్లస్ మనం పారించుకోవచ్చు నెలల్లో. ఇలా పారించుకోవడం వల్ల ఏమవుతుందంటే నెలలో 2 రోజులు లేదా 3 రోజులు పారించుకోవాలి. అలా పారించుకున్నట్టయితే ఆ భూమి మంచి సతవుగా మారిపోతుంది. ఎలాంటి వర్షం వచ్చినా సరే, తుఫాన్ వచ్చినా సరే మనకు ఆ చెట్టు అనేది చెక్కు చెదరదు. ఎందుకు చెదరదు అంటే ఆ భూమిలోని మొత్తం మట్టి కణాలన్నీ కూడా ఒక పొరల్లాగా అలాగే ఉండిపోతాయి. ఆ వర్షపు నీళ్ళు మాత్రమే బయటకు పోతాయి. ఆ మట్టిలో ఉన్న కణాలు మాత్రం బయటకు వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు అంటే ఆల్రెడీ ఆ చెట్టు